నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే రివర్స్ మీదనే ఇది మనకు నేషనల్ పర్స్పెక్టివ్లో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. మనకు మళ్ళీ తెలంగాణ విషయంలో గోదావరి, ప్రామినెన్స్ ఆఫ్ గోదావరి, కృష్ణ అండ్ అఫ్ కోర్స్ తెలంగాణ విషయంలో ఇంకో క్వశ్చన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడచ్చు అంటే మనం కృష్ణ డిస్ప్యూట్ ఒకటి ఇంపార్టెంట్, ఆ మూడు మాట్లాడదాం తెలంగాణ చెప్తున్నప్పుడు. అంటే మనం నెక్స్ట్ భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ మాట్లాడినప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకు ఇదే యూనిట్లో లాస్ట్లో ఇచ్చాడు ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్ ఆర్ డిస్ప్యూట్ అని ఇచ్చాడు. సో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ అనే ఈ అంశం మనకు జోగ్రఫీలో 10 మార్క్స్కి ఛాన్స్ ఉంది, ఎన్వైర్న్మెంట్లో సెకండ్ చాప్టర్లో 10 మార్క్స్ క్వశ్చన్కి ఛాన్స్ ఉంది, అండ్ మనకు ఎక్కడ జనరల్ ఎస్ఏలో కూడా ఒక 50 మార్కర్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది లైక్ ఒక 10 పాయింట్స్ అట్లా కాకుండా బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత ఎలా ఉంది అండ్ ప్రస్తుతం దీని ఇష్యూస్ ఏంటి అనేవి మాట్లాడదాం. ఓకేనా? రైట్. శృతి ఇంత ఇప్పుడే జాయిన్ అయ్యావా? ఓకే, సరే అండి. ఇంటర్ స్టేట్ వాటర్ విషయానికి వచ్చేటప్పటికు సో మనకు ఏంటి, interstate water disputes, there are a lot of grassroots causes, grassroots factors కొన్ని ఉన్నాయి. ఏంటి డిస్ప్యూట్స్కి కాసెస్ అంటే, 1 అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, ఇలాంటి పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. వ్యవసాయ విస్తరణ. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవ్రీ స్టేట్, ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, ప్రతి స్టేట్ కూడా ఏం చేసుకుంటూ వచ్చిందండి, మనకు ఈ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ని మనకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. కర్ణాటక అండ్ తమిళనాడు డిస్ప్యూట్ ఎందుకు వచ్చిందంటే మనకు 1894 అండ్ 1920s కూడా మనకు కావేరీ యాక్ట్ ఉంది, కావేరీ మనకు అగ్రిమెంట్ ఉంది. యాజ్ పర్ దట్ అగ్రిమెంట్ కర్ణాటక కన్నా మనకు తమిళనాడుకి వాటర్ షేరింగ్ ఎక్కువ ఉంది. 80% ఆఫ్ వాటర్స్ వర్ షేర్డ్ టు తమిళనాడు. అంటే తమిళనాడు డిపెండెన్సీ ఉన్నప్పటికీ కూడా కర్ణాటక లేటర్ ఆన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ స్టార్టెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, హెన్స్ ఇట్ రిక్వైర్డ్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో ఇంకా వేరే మార్గం లేదు. ఇట్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇల్లీగల్ డ్యామ్స్ ఆన్ కావేరీ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది, తమిళనాడు కర్ణాటక మధ్యలో మనకు ఈ డిస్ప్యూట్ అక్కడైంది. అంటే ఎక్కువగా ఏంటి, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలు అనేవి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్కి కారణమవుతుంది. ఒకటి, దిగువ రాష్ట్రాలు అంటే లోయర్ స్టేట్స్ లైక్ ఏపీ, మనకు తెలంగాణకు ఏపీ సరిహద్దులో అంటే బోర్డర్ ఏరియాస్ ఏమి కడుతున్నవి, డ్యామ్స్ కడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ఏ విధంగా డిస్ప్యూట్ అవుతుంది, ఇఫ్ అంటే పోలవరం స్టోర్డ్ వాటర్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఫ్లడ్ వాటర్ ఏమైనా వచ్చింది అనుకోండి, సబ్మర్జెన్స్ ఏరియా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలోకి ఎక్స్టెండ్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ లిఫ్ట్ ద గేట్స్ ఆఫ్ పులిచింతల ఇన్ ప్రాపర్ టైం, డెఫినెట్గా సబ్మర్జెన్స్ ఏరియా మనకు సూర్యాపేట డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. సో ఏంటి, దిగువ రాష్ట్రాలు సరిహద్దులో డ్యామ్ల నిర్మాణం కూడా ఏమి తప్పు అవుతుంది. ఓకే, ఎగువ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, పూర్తి స్థాయి అనుమతులు లేకుండా డ్యామ్స్ని నిర్మిస్తున్నాయి. ఇదంతా ఏంటి, వ్యవసాయ విస్తరణ కోసమే. ఓకే, ఇంకా ఏంటి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, ఇండస్ట్రియలైజేషన్. ఓకే, పాపులేషన్ విపరీతంగా పెరిగిపోవటం, తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హైదరాబాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. డ్యూరింగ్ నిజాం, హుస్సేన్ సాగర్ లైక్ లేక్స్ ఇవే సరిపోయాయి వాటర్కి. ఓకే, తర్వాత 19th సెంచరీ 20th సెంచరీ స్టార్టింగ్లో మనకు ఆ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సరిపోయేవి. ఆ తర్వాత మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ 1970, 1980 ఆ టైంకి వచ్చేటప్పటికి మనకు మంజీరా రివర్ సరిపోయేది. 1990, 2000s వచ్చేటప్పటికి వాటర్ నాగార్జున సాగర్ నుంచి వచ్చింది, అంటే కృష్ణ. నౌ వీఆర్ డిపెండింగ్ అపాన్ విచ్ రివర్, గోదావరి. బికాస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ద డిపెండెన్సీ, పాపులేషన్ గ్రోత్ రేట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది.
ఇవన్నీ కూడా మనకు ఏ డిమాండ్ని తీసుకొస్తున్నాయంటే వాటర్ డిమాండ్ని తీసుకొస్తున్నాయి. అండ్ ఇండియా, ఆల్ ద మేజర్ రివర్స్ అండ్ దేర్ మేజర్ ట్రిబ్యూటరీస్, ప్రధాన నదులు వాటి యొక్క ఉపనదులు కూడా ఎక్కువగా దేంట్లో ఉన్నాయండి? ఇంటర్ స్టేట్గా ఉన్నాయి. అంటే కనీసం మినిమం 2 స్టేట్స్ గుండా వెళ్తున్నాయి. ఇఫ్ యూ టేక్ మంజీరా, కర్ణాటక, మహారాష్ట్ర టీఎస్ గుండా వెళ్తుంది. చిన్న రివర్స్ ఉన్నాయి. ఎంత చిన్న రివర్స్, మన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఏపీ వైపుకు వెళ్తున్న ఒక 2 రివర్స్ ఉన్నాయి చిన్నవి. ఒకటి మనం తమిళేరు అని పిలుస్తున్నాం, ఇంకొకటి ఎర్రకాలువ అంటున్నాం. ఫ్యూచర్లో వాటి మీద కూడా డిస్ప్యూట్ రావచ్చు. బికాస్ వాటి యొక్క నేచర్ ఏంటి? ఇంటర్ స్టేట్. దే ఫ్లో త్రూ 2 స్టేట్స్. అర్థమవుతుంది? చిన్న నది మహదాయి, దాని మీద కూడా మనం ఏం చేస్తాం? ట్రిబ్యునల్ని ఫామ్ చేస్తాం. ఎందుకంటే అది 3 స్టేట్స్ గుండా వెళ్తుంది, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ గోవా. అర్థమైందా? అంటే ఎక్కువ స్టేట్స్ గుండా వెళ్ళడం కూడా ఎక్కువ డిస్ప్యూట్స్కి ఏమవుతుంది? కారణం అవుతుంది. అర్థమైందా? అండ్ మనకి నో ప్రాపర్ లెజిస్లేషన్స్ రిగార్డింగ్ దిస్ డిస్ప్యూట్స్ అండ్ దేర్ సెటిల్మెంట్స్. ఓకే. అండ్ సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్స్కి అవకాశం తక్కువగా ఉండడం. బికాస్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ వోంట్ కమ్ అండర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోకి ఇది రాదు. రావట్లేదనే అంశాన్ని కూడా కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయండి? అదొక అలసుగా తీసుకుంటున్నాయి. అర్థమవుతుందా? సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండర్లోకి వస్తే ఏం చేస్తుంది? ఇంకొంచెం భయభ్రాంతులతో ఉండొచ్చేమో, కానీ అట్లా లేకుండా ఉంది పరిస్థితి ఇక్కడ. అర్థమవుతుందా? అసలు ఇంకా చాలా రాయొచ్చు పాయింట్స్, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సి, ఫస్ట్ ఎస్ఆర్సి ఇట్ సెల్ఫ్ బికెమ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్. ఓకే. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ is also one of the cause for the dispute. See, for example, ఇంతకుముందు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఎవరి మధ్యలో ఉందనంటే ఇట్ మే బి బిట్వీన్ కర్ణాటక వర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఆర్ మహారాష్ట్ర వర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఆర్ మహారాష్ట్ర వర్సెస్ కర్ణాటక. Now one more state is added. The dispute is between Karnataka versus TZ and of course TZ versus AP because a new state is evolved. అంటే మనకు అంటే ఒక్కొక్క కారణాలు చెప్తున్నాం మనం. అంటే రేపు పొద్దున మనం రాసేటప్పుడు ఏదో 50 మార్కర్స్కి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏంటి? మనం గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. ఫస్ట్ ఇది మోస్ట్ జనరిక్ కాజెస్ చెప్తున్నాం. ఎట్లా ఇది డిస్ప్యూట్ అవుతుంది, డిస్ప్యూట్ అవ్వడానికి కారణం ఏంటి? వ్యవసాయ విస్తరణ దగ్గర నుంచి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కూడా కారణం అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి ఏంటంటే ఏమి ఓట్ అండ్ పార్టీ సెంట్రిక్ పాలిటిక్స్. యునో, అక్కడ మనకు సెంట్రల్లో ఏ పార్టీ ఉందో స్టేట్లో అదే పార్టీ ఉందనుకోండి, ఏమవుతుంది? డిస్ప్యూట్ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. ఆ డిస్ప్యూట్లో తీర్పు ఏమైనా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆల్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ evolving the disputes of interstate river water sharing. రివర్ వాటర్ షేరింగ్ అంశాలకి వాటి యొక్క వివాదాలకు కారణం ఈ లక్షణాలన్నీ కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? చెప్పాక ఏం చేస్తామంటే అమ్మ, మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మాట్లాడాల్సి ఉంటుంది. నేను మీకు ఇది 10 మార్కర్స్కి అయితే ఇదొక్కటి అడుగుతారు, కారణాలు ఏంటి అన్నంత వరకు అడగచ్చు. తర్వాత మనం ఏం చెప్తున్నాము? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్తున్నాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో మీరు ఏం రాయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ మనకు షెడ్యూల్ 7 కోసం చెప్పాల్సి ఉంటుంది. షెడ్యూల్ 7 ఏం చెప్పింది? ఓకే, షెడ్యూల్ 7లో మనకు స్టేట్ లిస్ట్ ఒకటి ఉంది. స్టేట్ లిస్ట్లో ఐ థింక్ యాజ్ పర్ 17th ఎంట్రీ ఏదో 51 ఎంట్రీ ఏదో ఉంది. ఒకసారి ఎంట్రీ చూసుకోండి. యాజ్ పర్ దట్ ఎంట్రీ స్టేట్ లిస్ట్లో ఏముంది మనకు? ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, కెనాల్స్ and what hydel power generation all come under state list under schedule 7, whereas interstate valleys, interstate river water sharing and interstate river water disputes are come under a list and central list, not even concurrent. అంటే స్పష్టత ఉంది కాన్స్టిట్యూషన్లో. రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో నదీ ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్స్ కానీ, అంటే నీటిపారుదల కానీ, తాగునీరు కానీ,
అదేవిధంగా జల విద్యుత్ కానీ ఇవన్నీ మనకు రాష్ట్ర జాబితాలో ప్రవేశపెట్టారు, రైట్. అండ్ మనకు ఉమ్మడి జాబితా కాదు, కేంద్ర జాబితాలో ఏమున్నాయండి? అంతర్రాష్ట్ర నదీ లోయలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, అంతర్రాష్ట్ర నది జల పంపకాలు అన్నీ కూడా దేంట్లో ఉన్నాయండి? మనకు సెంట్రల్ లిస్ట్లో ఉన్నాయి. ఇక్కడ కూడా చిక్కులు ఉన్నాయి, అంటే ఒక స్పష్టత కొంత మేర ఏమైంది? కొరవడింది. సరే, ఇది చూస్తే ఇంకా కాన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయితే, సో సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండర్లో మనకు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి లేవు. సో అది మరి దేని అండర్లో ఉందంటే ఆర్టికల్ నెంబర్ 262 డీల్స్ విత్ ఇట్. దేని అండర్లో ఉందండి? ఆర్టికల్ నెంబర్ 262 అధికరణం 262 కింద ఇది ఉందండి. ఓకే, ఓకే, రైట్. ఆర్టికల్ 262లో ఇది ఉంది. ఆర్టికల్ 262 ఏంటి? ఇది డైరెక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వదు. ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ద పార్లమెంట్ హ్యాడ్ టు మేడ్ ఏ లెజిస్లేషన్ సో దట్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏం యాక్ట్ తీసుకొచ్చిందంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ తీసుకొచ్చింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాన్ని తీసుకొచ్చింది 1956. చూసారా, ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వరకు వచ్చాం. ప్రొవిజన్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏం చేయాల్సి వచ్చింది? యాక్ట్ వచ్చింది. యాక్ట్లో 2 పార్ట్స్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ పార్ట్ డీల్స్ విత్ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. సో దెర్ ఈస్ నో సచ్ ఎ బోర్డ్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఇప్పటివరకు బోర్డ్స్ ఏమైనా ఏర్పడితే వేరే చట్టాల ద్వారా ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి యాజమాన్య బోర్డు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది, ఈ చట్టం ద్వారా కాదు. ఈ చట్టంలో 2వ భాగం పార్ట్ 2 ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఇది డీల్ చేస్తుంది. దేంతో డీల్ చేస్తుంది అంటమ్మా? ఇది ఏం చెప్తుంది? నది జల వివాదాల ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయండి అని చెప్తుంది, ఏదైనా వివాదం ఉన్నప్పుడు. అర్థమవుతుందా? సో పార్ట్ 2 ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ యాజ్ ఎ ప్రొవిజన్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ట్రిబ్యునల్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ట్రిబ్యునల్స్. అది కూడా ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ మీడియేషన్ బిట్వీన్ ద కన్సర్న్డ్ స్టేట్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ రిప్రజెంటేటివ్. కేంద్ర ప్రభుత్వం కానీ దాని యొక్క ప్రతినిధి కానీ ఆ రాష్ట్రాల మధ్యలో వివాదాలను పరిష్కరించలేకపోయిన ఎడల ఏం చేయాలంటమ్మా? మనకు నదీ జల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయమని చెప్తున్నారు. అర్థమవుతుందా? అంటే వాడు ఒకవేళ నిజంగా మనకు ఇది ఆ స్కోప్ ఉంది. ఒక 50 మార్కర్స్ క్వశ్చన్ రేపు అడిగేటప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామండి? ఒక క్లీన్ వేలో ప్రజెంట్ చేస్తున్నాం. కాజెస్ చెప్తున్నాం. అంతర్రాష్ట్ర జల వివాదాలు రావటం కామన్. అవి ఇప్పుడే కాదు, ప్రయర్ ఇండిపెండెన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? అందుకోసం అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. మెడ్రాస్ స్టేట్కి అప్పటి హైదరాబాద్ స్టేట్కి కూడా అగ్రిమెంట్ జరిగి ఉంది. మెడ్రాస్ స్టేట్కి మైసూర్ స్టేట్కి జరిగింది. బ్రిటిష్ ఇండియా వర్సెస్ మైసూర్ స్టేట్కి జరిగింది. బ్రిటిష్ ఇండియా వర్సెస్ ట్రావెన్కోర్ మధ్యలో జరుగున్న అగ్రిమెంట్స్, డిస్ప్యూట్స్ లాంటివి. కాబట్టి ముందు నుంచి ఉన్నాయి కారణాలు మాట్లాడకేంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్పాం. ఈ యాక్ట్ వచ్చింది. యాక్ట్ ఏం చెప్తుంది అంటే మనకు ఆ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ ఏ స్టేట్స్ గుండా దాని యొక్క మూమెంట్ ఉందో ఆ స్టేట్ ఆర్ స్టేట్స్ యొక్క కన్సర్న్ తోటి ట్రిబ్యునల్ని ఫామ్ చేయాలి. Before formation of tribunal, either the government or its representative has to settle the matter. In case of the failure of settlement, the government has to constitute the tribunal. Right? ఈ ట్రిబ్యునల్లో అప్పుడు ఆ చట్టం ప్రకారం ట్రిబ్యునల్లో అంతా కూడా ఎవరు ఉండేవాళ్ళండి? జ్యుడిషియరీ. ఓకే, సుప్రీంకోర్టు జడ్జెస్ని వాళ్ళని అపాయింట్ చేసేవాళ్ళు. అండ్ దేర్ వాస్ నో టైమ్ ఫ్రేమ్ ఫర్ ఇట్స్ ఫైనల్ జడ్జిమెంట్. టైం ఫ్రేమ్ ఏం లేదు. తర్వాత అమెండ్మెంట్ చేసి
ఓకే ఇన్ని సంవత్సరాలు చెప్పండి అని ఏదో చెప్పారు కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది ఫైనల్ అవార్డు ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే దాన్ని గజెట్లోకి ఎక్కించాల్సి ఉంటుంది, భారత రాజపత్రంలోకి ఎక్కించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫైనల్ అవార్డుకి ఇంకా డిలే ప్రాసెస్ మళ్ళీ ఒకటి ఉంది, అర్థమవుతుందా? అండ్ ఇఫ్ ఇట్ గేవ్ ఫైనల్ అవార్డ్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఫైనల్. ద స్టేట్స్ హ్యావ్ టు సే, అంటే వాటికి కొన్ని అవకాశాలు ఉంటాయి వాటి యొక్క కన్సర్న్స్ చెప్పడానికి, కానీ దీంట్లో కోర్ట్స్ ఇంటర్వెన్షన్ ఉండదు. అంటే ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ నో రైట్ టు ఇంటర్వెన్ ఇన్ ద ఫైనల్ అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్. అర్థమవుతుందా? ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తుది తీర్పు అంట, ఎవరికి కూడా సమీక్షించే అధికారం లేదంట. నో రివ్యూ అథారిటీ ఆన్ ఇట్ బై సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకు కూడా అథారిటీ లేదంట, పునఃసమీక్షించే అధికారం లేదని చెప్తున్నారు. ఈ పాయింట్స్ రాయాలి. అంటే యాక్ట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ రాయాలి. సరే జ్యుడిషియరీ మెంబర్స్ కదండి, అపాయింట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది, ఎవరు దీనికి ఉండాలనే విషయంలో మనకేంటి సిజేఐ యొక్క రికమెండేషన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్తుంది ఏమని, ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు ఉండాలి ఏంటనే కథ మాట్లాడుకుంటే అది అయిపోతుంది. మరి ఇంతవరకు ఏం జరిగింది మన చరిత్రలో, ట్రిబ్యునల్స్ చరిత్రలో చూస్తే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒక 9 ట్రిబ్యునల్స్ ఫామ్ అయ్యాయండి. ఎన్ని ట్రిబ్యునల్స్ ఫామ్ అయ్యాయి? 9. So far they constituted 9 tribunals. First, second, third tribunals are formed in 1969. Godavari, Krishna 1. రెండిటికి ఒకటే చైర్మన్గా ఉండేవాడు బచావత్. అండ్ గోదావరి, కృష్ణ, నామదా. ఓకే, ఫోర్త్ వన్ 1986లో ఫామ్ చేశారు, అంటే అనౌన్స్ చేశారు, సట్లెజ్, బియాస్, దెన్ యమునా ఇంటర్లింకింగ్ కెనాల్. అసలు ఇది ఉందో లేదో అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. ఫిఫ్త్ వన్ 1990 మోస్ట్ డిస్ప్యూటెడ్ ట్రిబ్యునల్ ఇదే, కావేరి. సిక్స్త్ వన్ 2004 మనదే, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2, బ్రిజేష్ కుమార్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టింగ్, మాట్లాడలేదు, మనం మాట్లాడదాం. 7th 8th 2010లో అపాయింట్ చేశారు వంశధార ట్రిబ్యునల్, మహదాయి ట్రిబ్యునల్ ఆర్ మాండోవి ట్రిబ్యునల్. 9th ట్రిబ్యునల్ 2018లో కాన్స్టిట్యూట్ చేశారు మహానది ట్రిబ్యునల్. జస్టిస్ కాన్విల్కర్ దీనికి చైర్మన్గా పనిచేశాడు కొంతమేర. ఓకే, తర్వాత కాన్విల్కర్కి ఈ మధ్య ఏదో ఎన్జిటీకో లేకపోతే సమ్వాట్ ఏదో కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవి ద ట్రిబ్యునల్ సో ఫర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద లెజిస్లేషన్. ఇవి దీంట్లో ఈ మూడిటికి సంబంధించిన సెటిల్మెంట్ 1980 కల్లా క్లియర్ అయిపోయింది. ఫైనల్ అవార్డుని కూడా గజెట్లోకి ఎక్కించడం అయింది. ఇది తెలియదు, ఇది ఆల్మోస్ట్ 27 years పట్టింది ఫైనల్ అవార్డు రావడానికి, దెన్ దాని యొక్క జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వటానికి. ఇది ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉంది, తుది అవార్డు రాలేదు. వంశధార ఇచ్చారు, ఇంప్లిమెంటేషన్లో లేదు, ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సి ఉంది. ఇది కూడా డిలే నడుస్తుంది, రీసెంట్గా ఫామ్ అయింది. అంటే టైం డిలే ప్రాసెస్ ఎక్కువగా జరుగుతుంది. వీటి మీద కూడా కొంచెం ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్న లోపాలు కొంచెం ప్రెషర్స్ లాగా ఉంటున్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాటికి కూడా ఈ పార్షియల్ స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్స్కి కొంత వాటికి నచ్చిన స్టేట్స్కి ఎక్కువగా ఫోకస్ పెట్టమని ఇటువంటివి ఉంటున్నాయండి. అర్థమవుతుందా? ఈ సందర్భంలో ఏమైందంటే, సరే మిగతా కథలు మనం ఏం మాట్లాడదాం, ఇది మనం మాట్లాడుకుందాం మన తెలంగాణ జాగ్రఫీ చెప్పుకున్నప్పుడు. ఈ విషయానికి వచ్చేటప్పటికి, ఏది కావేరీ విషయానికి వచ్చినప్పటికి చూడండి ఏం జరిగిందో. కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఫామ్ అయిందేమో 1990. దే టుక్ 17 years. 2007 they gave their final award. తుది తీర్పు ఎప్పుడు ఇచ్చారండి? మనకు 2007లో ఇచ్చారు. వింటున్నారా? అసలు ఉన్నారా లైన్? ఎవరైనా ఉన్నారా ఆన్లైన్లో? అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఆన్లైన్ విషయానికి వచ్చేటప్పటికి రికార్డెడ్ క్లాసెస్ అయితే ఆగము, కంటిన్యూ చెప్పుకుంటూ అప్లోడ్ చేస్తుంటాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ శృతి. సో వినాలి, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, ఓకేనా? ఏమవుతుందమ్మా, మనకు 17 years టైం పట్టింది. అంటే ఎంత డిలే అయింది చూడండి.
ఫర్ గివింగ్ ఫైనల్ అవార్డ్ ద కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టుక్ 17 years. 2 సార్లు చైర్మన్ కూడా మారినట్టున్నారు. ఏమని అవార్డు ఇచ్చింది? జస్ట్ ఇది రఫ్, ఇది మనము ఇది ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నా ఎట్లా అవార్డు ఇచ్చింది అంటే, కర్ణాటక I think 270 TMCs, తమిళనాడు 419 TMCs, కేరళ 30 TMCs. కేరళ కావేరీ ఫ్లో ఉండదు, కానీ కావేరీ యొక్క 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి, కబిని అండ్ అమరావతి అని. దే ఆరిజినేటెడ్ ఇన్ కేరళ, సో దట్ ఇట్ కమ్ అండర్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కేరళ. పుదుచ్చేరి కేరళ కమ్ అండర్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కావేరీ. పుదుచ్చేరి 7 TMCs. ఇది ఇచ్చింది ఎప్పుడు? 2007లో. ఓకే, అయితే ఏముంది ఇన్ ద యాక్ట్? there was a mention that the final award of the tribunal is final, so there is no review authority of Supreme Court on it. సుప్రీం కోర్టు కూడా పునఃసమీక్షించే అధికారం లేదని చెప్తుంది. కానీ ఇవి తెలివైన రాష్ట్రాలు. ఇవన్నీ ఈ సౌత్ స్టేట్స్ అని తెలివైనవి. మన 2 రాష్ట్రాలే జఫా స్టేట్స్. మీకు అర్థమవుతుందా? వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమన్నారు? అయ్యో సుప్రీంకోర్టు, నీకు తెలీదా, నువ్వు కోర్ట్ ఆఫ్ ద కోర్ట్స్, నువ్వు తోపులకే తోపువి అని చెప్పి మాకు ఇక్కడ రక్షణ లేదు, సమానత్వ హక్కుల రక్షణ లేదు. టు ప్రొటెక్ట్ ఈక్విటబుల్ రైట్స్ అమాంగ్ ద స్టేట్స్ అండ్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, యూ హ్యావ్ రైట్ టు రివ్యూ ఎనీ జడ్జిమెంట్ గివెన్ బై యువర్ లోయర్ కోర్ట్ అని చెప్పారు అనమాట. వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పారు. చూడండి, ఈ మధ్య చూస్తున్న ట్రిబ్యునల్లో ఇవన్నీ కోర్ట్స్కి మనం అప్పుడప్పుడు చెప్తుండాలి, ఈ యాక్ట్లో ఇలా ఉంది సార్, ఈ యాక్ట్లో ఈ ప్రొవిజన్ ఉంది, ఈ ప్రొవిజన్ బట్టి గవర్నమెంట్ తప్పు డెసిషన్ తీసుకుంది, మీరు దీన్ని రివ్యూ చేయండి అంటే అవునా అని వాళ్ళు చూసి జడ్జెస్ ఎస్ ఇది తప్పు జరిగిందని చెప్పి ఏం చేస్తారండి, దాన్ని మనకు రివ్యూ చేస్తారు. సుప్రీంకోర్టు కూడా అట్లా ఆర్టికల్ నెంబర్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ కింద ఎంటర్ అయ్యింది. సుప్రీంకోర్టు 2008లో ఎంటర్ అయ్యి ఇట్ టుక్ 10 years ఆఫ్ టైమ్ టు గివ్ ఇట్స్ ఫైనల్ అవార్డ్. ఇంకొక 10 సంవత్సరాలు తీసుకుంది. 2018లో నాకు తెలిసి గజెట్లోకి ఎక్కించడం జరిగింది. అంటే 1990 నుంచి 2018 అంటే ఆల్మోస్ట్ 28 years నువ్వు తీర్పు ఇవ్వకపోతే ఇంకా ఏమి వాటర్ షేరింగ్ అంటే అంత డిలే జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, చూద్దాం ఏమనిచ్చింది. కర్ణాటక 285 TMCs, తమిళనాడు 404 TMCs. ఇవి పిల్లవి, ఇలా వదిలేయండి అని చెప్పారు. మీకేం లేదు అదే అని చెప్పింది. అంటే కావేరీ రివర్ ఇట్లా ఉంటుంది, ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటక ఉంది, ఎక్కువ వాటర్ షేరింగ్ ఎవరికి తమిళనాడు. బికాస్ డిపెండబిలిటీ మోర్, ఎక్కువ ఆధారపడింది ఇక్కడే. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిషర్స్ టైం నుంచి అక్కడ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఆ వాటర్ మీద అక్కడ ఉన్న కల్టివబుల్ ల్యాండ్ డిపెండింగ్ అయ్యింది కాబట్టి, సో డిపెండబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ షేరింగ్ ఎవరికి ఉందంటే తమిళనాడు. సో అవుట్ ఆఫ్ 419 TMCs, ఓన్లీ 270 or 280 TMCs are they collected from the land of Tamil Nadu. The remaining will be released by Karnataka to fulfill their share of waters. అర్థమవుతుందా? ఈ 419 TMCల్లో 270, 280 మాత్రమే తమిళనాడు భూభాగంలో దొరుకుతాయి. మిగతా బ్యాలెన్స్ ఏముంది కర్ణాటకనే ఇవ్వాలి. అంటే కర్ణాటక 270 యూటిలైజ్ చేసుకోగా ఎంత రిలీజ్ చేయాల్సి ఉంటుందంటే తమిళనాడుకు ఇది 192 TMCస్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు కర్ణాటక ఒక 15 TMCs పెంచారు కాబట్టి ఈసారి 192 వద్దు, నువ్వు 177 రిలీజ్ చేస్తే చాలు అని చెప్పారు. అర్థమైంది కదా? ఏమైంది ఈ జడ్జిమెంట్? చూడండి సుప్రీంకోర్టు డిస్కషన్స్ ఎట్లా ఉంటాయో. తమిళనాడు ఆస్క్డ్ సుప్రీం కోర్ట్, వై డిడ్ యూ ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ కర్ణాటక? దెన్ సుప్రీం కోర్ట్ రిప్లైడ్ తమిళనాడు, Bangalore has been growing as a universal city. For the requirements of drinking water of Bangalore, I increased the share of Karnataka అని అన్నారు. మీకు బ్రెయిన్లో, నాకు బ్రెయిన్లో వచ్చింది మరి చెన్నై ఏమి విశ్వనగరంగా ఆవిర్భవించట్లేదు అని బ్రెయిన్లో ఉంటుంది. అక్కడ అట్లా కాదు. కావేరీ క్యాచ్మెంట్ ఏరియాలో బెంగళూరు ఉంది, చెన్నైకి ఇండిపెండెంట్ రివర్స్ ఉన్నాయి. చెన్నై చుట్టుపక్కల ఏమున్నాయి? కోసస్థలయార్, ఓకే, అడయార్, ఇలాంటి ఇండిపెండెంట్ రివర్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి మనకి ఏంటి పరిస్థితి ఇక్కడ? తమిళనాడుకు అంటే చెన్నైకి కేటాయించడానికి లేదు. ఎవరికి కేటాయించారు? దీనికి కేటాయించేశారు. బెంగళూరుకి 15 TMCs పెంచారు. మరి నాకు 15 TMCs లాస్ కదా అంటే ఏం చెప్పారంటే, నువ్వు ఈ మధ్య చెప్పావు ఐ ఇంక్రీస్డ్ గ్రౌండ్ వాటర్ లెవెల్
అని డప్పు కొట్టుకుంది తమిళనాడు. అర్థమవుతుందా? మాది సర్ప్లస్ స్టేట్, మాకు మిగులు బడ్జెట్ ఉంది, మాకు అత్యంత ధనవంతమైన స్టేట్, మాకు తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, వీఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే హౌ కెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్ యూ స్పెషల్ స్టేటస్ ఆర్ హౌ కెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్ యూ స్పెషల్ ప్రొవిజన్స్? మీకు అర్థమవుతుందా? ప్రత్యేక నిధులు ఎట్లా ఇస్తుందండి? నీకు సర్ప్లస్ స్టేట్ అంటున్నావు, నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందంటావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా ఇస్తుంది? అట్లనే నీకు ఏంటి, మేము భూగర్భ జలాలు పెంచుకున్నాం కదా, సరే 15 TMCసే కదా, ఓకే టేక్ దిస్ వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ అని చెప్పింది తమిళనాడుకి. అండ్ సుప్రీంకోర్టు చూడండి కొన్ని విషయాలు చెప్పింది. తమిళనాడుకు యూ రిలీజ్ అట్లీస్ట్ 5 TMCs ఆఫ్ వాటర్ ఫ్రమ్ గ్రాండ్ అనికట్ టు డెల్టా రీజియన్. ఎందుకంటే డెల్టాకి అది విడుదల చేయట్లేదు. డెల్టా అంటే డెల్టా కెనాల్స్ పంపిస్తుంది కానీ రివర్ ఛానల్ గుండా వాటర్ రిలీజ్ చేయట్లేదు. సో రివరే డ్రై అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త అని హెచ్చరించింది. అండ్ ఇట్ ఆస్క్డ్ బోత్ స్టేట్స్ టు ప్రిజర్వ్ 10 TMCs ఆఫ్ వాటర్ ఫర్ ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్. అటవీకరణ కోసం 10 TMCలు పెట్టండి అన్నది. అండ్ చెప్పింది ఐ ఆమ్ కోర్ట్ ఆఫ్ ద కోర్ట్స్, కోర్టులకే కోర్టు నేను. ఐ హ్యావ్ రివ్యూ అథారిటీ ఆన్ ఎనీ జడ్జిమెంట్ గివెన్ బై ఎనీ సబార్డినేట్ కోర్ట్ ఇంక్లూడింగ్ ట్రిబ్యునల్స్ ఎక్స్క్లూడింగ్ మార్షల్ కోర్ట్స్ అని చెప్పింది. నేను కోర్టులకు కోర్టుని, నేను తోపుని, నేను నా దిగువ ఉన్న కోర్టులకు సంబంధించిన ఏ జడ్జిమెంట్నైనా రివ్యూ చేయొచ్చు. అది హైకోర్టు అయినా, అది ట్రిబ్యునల్ అయినా, అది నా పరిధిలో ఉండాల్సిందే. చూడండి, CGI హ్యాస్ ఎ రోల్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ట్రిబ్యునల్ చైర్మన్. దెన్ ఆయన ఎందుకు దాన్ని రివ్యూ చేయకూడదు? CGIయే మనకు జ్యుడిషియరీలో టాప్ మోస్ట్ ప్లేస్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్. ఆయన అండర్లోనే అపాయింట్మెంట్స్ జరుగుతాయి, ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్, లేదా ఆయన కన్సల్టేషన్తో జరుగుతుంది. ఆయన కన్సల్టేషన్తో జరిగి ఆయన సబార్డినేట్గా ఉన్న వ్యక్తి ఇక్కడ చైర్మన్ అయ్యి ఆయన ఇచ్చిన తీర్పును ఈయనకి అధికారం లేదంటడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అర్థమైందా? ఏమన్నది, నాకు పవర్ ఉంది, నేను రివ్యూ చేస్తాను అని చెప్పింది. అండ్ సుప్రీంకోర్టు స్ట్రాంగ్లీ వార్న్డ్ ఆల్ ద స్టేట్స్ దట్ ఇఫ్ ఎనీ రివర్ ఫ్లోస్ త్రూ మినిమం 2 states ఇట్ విల్ బికమ్ నేషనల్ వెల్త్. జాతీయ సంపద అయిపోతుంది. 2 రాష్ట్రాల గుండా ఒక నది పోతే అది ఏమైపోతుంది అంటామో జాతీయ సంపదగా మారుతుంది. సో ఆల్ ద స్టేట్స్ డోంట్ హ్యావ్ రైట్స్ ఆన్ ద రివర్స్. రైట్స్ లేవు, మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది కానీ రైట్స్ ఉండవు. అంటే పర్మనెంట్గా దాన్ని వినియోగించుకునే హక్కులేం పొందలేరు అని చెప్పింది అనమాట ఎవరు? సుప్రీంకోర్టు. అర్థమవుతుందా? ఇన్ని విషయాలు చెప్పింది ఈ మైల్ స్టోన్ జడ్జిమెంట్లో. అండ్ వాళ్ళకి చెప్పింది, అరే వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇమీడియట్లీ ఫామ్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ కమిటీ, వీటిని ఫామ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా మాకు కనబడండి అని చెప్పింది అనమాట. చెప్పి ఇష్యూని క్లోజ్ చేసింది. ఏ ఇష్యూని? కావేరీ వాటర్ డిస్ప్యూట్ని. రైట్, ఇప్పుడు చూద్దాం లూప్ హోల్స్ ఏంటి, ఎంత టైం పట్టింది? 30 years. ఇది 2018-19 అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీ. ఏం జరుగుతుంది? జ్యుడిషియల్ యాక్టివిజం అనుకుంటున్నాడు. అరే పార్లమెంటరీ యాక్ట్ కన్నా నువ్వు తోప అంటే పార్లమెంట్ తోప, సుప్రీంకోర్టు తోప అనే ప్రశ్న వచ్చింది ఇక్కడ. అర్థమవుతుందా? సుప్రీంకోర్టు సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ జ్యుడిషియల్ రివ్యూ అండ్ పార్లమెంట్ అంటే ఇట్ మీన్స్ ప్రైమ్ మినిస్టర్ ఫెల్ట్ దట్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఇన్ హైపర్ యాక్టివిజం, ఇది జ్యుడిషియల్ యాక్టివిజం. దెన్ ఏం చేయాలి అని ఆలోచించాడు. ఒకటి టైం డిలేని తగ్గించాలి, ఇంకొకటి ఏంటమ్మా సుప్రీంకోర్టుని ఈ ఇంటర్వెన్షన్ నుంచి కర్టెల్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచన వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా మేడ్ అన్ యాక్ట్ ఈస్ కాల్డ్ ఎ సింగిల్ అండ్ పర్మనెంట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ యాక్ట్ 2019. దేని తీసుకొచ్చారండి? ఏకైక శాశ్వత నది జల వివాదాల ట్రిబ్యునల్ చట్టం 2019ని తీసుకొచ్చారు. చెప్తాను, దీనికోసం కూడా చెప్తాను. సింగిల్ పర్మనెంట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ యాక్ట్ 2019. ఏంటిదంటే ఇప్పుడు 9 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు, టైం డిలే అవుతుంది.
అట్లా ఎందుకు, లైక్ సుప్రీంకోర్టు లాగా ఒకటే కోర్టు, ఓకే, అవసరమైతే బెంచెస్, లేదా ఎన్జిటి లాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో ఫామ్ అయింది కదా, మనం ఎన్వైర్న్మెంట్లో అది డిస్కస్ చేస్తాం. ఓకే, అట్లా ఒకటే కోర్టు ఫామ్ చేసి అవసరమైతే ఏంటి బ్రాంచెస్ కానీ బెంచెస్ కానీ ఫామ్ చేయాలని అనుకున్నారు. ఇన్ని కోట్లు ఇన్ని వృధాగా ఖర్చు అవుతుంది కదా అని ఉద్దేశం అనుకుంటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అందుకని ఏం చేసింది, యాక్ట్ని తీసుకొచ్చింది. యాక్ట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఇఫ్ ఎనీ ఇష్యూ is occurred between two states or more than two states, ఆ స్టేట్స్ పార్లమెంట్ కానీ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కనుక రిప్రజెంట్ చేస్తే, అరే మాకు ట్రిబ్యునల్ కావాలి, మాకు సెటిల్ చేయండి డిస్ప్యూట్స్ అని, ఇమీడియట్గా డిస్ప్యూట్స్ సెటిల్ చేయడానికి ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ చేయదు ఆ డిస్ప్యూట్. అప్పుడు ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు ఫార్మ్ ఏ కమిటీ ఈస్ కాల్డ్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ కమిటీ. నేను మరీ చెప్తున్నాను, 1 or 2 క్వశ్చన్స్ నా పరిధి దాటేస్తున్నాయి. 10 మార్కర్స్ యొక్క స్కోప్ లేదు, అది ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటిది ఈ క్వశ్చన్, అందుకే కొంచెం ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. డిస్ప్యూట్స్ రెజల్యూషన్ కమిటీని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్యూట్స్ రెజల్యూషన్ కమిటీలో ఏంటి, మనకు జ్యుడిషియరీ మెంబర్స్ ఉంటారు, వాటర్ ఎక్స్పర్ట్ మెంబర్ కూడా ఉంటారు ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, అండ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బౌత్ స్టేట్స్ ఆర్ అన్ని స్టేట్స్. ఏ స్టేట్స్లో డిస్ప్యూట్స్ ఉందో ఆ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు కూడా జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉంటారు అనమాట మినిమం. ఓకే, సో ప్రయర్ టు ద ట్రాన్స్ఫర్ ద ఇష్యూ టు ట్రిబ్యునల్, దే హ్యావ్ టు సెటిల్డ్, దే ట్రై టు సెటిల్ బై ద అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ. ఈ కమిటీకి 1 year టైం ఇచ్చారు, నువ్వు సెటిల్ చేయాలి అని. లేదా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇంకొక ½ year పెంచారు. సో ఓవరాల్గా 1.5 yearలో వాళ్ళు సెటిల్ చేయాల్సి ఉంటుంది. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎదర్ యూ హ్యావ్ టు సెటిల్ ద ఇష్యూ ఆర్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద ఇష్యూ టు ద ట్రిబ్యునల్. అది చేతులు లేపేసింది అనుకోండి, ఇష్యూ ఎటువైపుకి వెళ్తుంది, ట్రిబ్యునల్ వైపుకి వెళ్తుంది. దెన్ ట్రిబ్యునల్ హ్యాస్ ఎ చైర్మన్, a vice chairman, 3 judiciary members and 3 water expert members. అంటే 8 members ఉంటారు. అదే ఒకే టైంలో ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ 1 డిస్ప్యూట్ అంటే అప్పుడు ఈ ట్రిబ్యునలే కాదు ఏం చేయొచ్చు, ఈ శాశ్వత ట్రిబ్యునలే కాదు ఏం చేయొచ్చు అంటే, ట్రిబ్యునల్ ప్లేస్లో దేన్ని ఫామ్ చేయొచ్చు అంటే బెంచ్ని ఫామ్ చేయొచ్చు. ఇఫ్ బెంచ్ ఈస్ ఫార్మ్డ్, ఇట్ మే బీ హ్యావింగ్ ఎ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్. ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఇక్కడ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్, అండ్ 1 జ్యుడిషియరీ మెంబర్, 1 వాటర్ ఎక్స్పర్ట్ మెంబర్ ఉంటారు. అర్థమవుతుందా? టు అసిస్ట్ డిఆర్సి ఆర్ టు అసిస్ట్ ట్రిబ్యునల్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ మీన్స్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆర్ సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ కమిషన్ హ్యాస్ టు మెయింటైన్ ఏ డాటా బ్యాంక్ అండర్ ఏజెన్సీ. ఒక ఏజెన్సీ అండర్లో ఒక డాటా బ్యాంక్ ఉండాలి. ఇండియాలో ఉన్న రివర్స్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండాలన్నమాట. అర్థమవుతుందా? దాంట్లో ఉండి దాని నుంచి వీళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, ఎయిదర్ ట్రిబ్యునల్ ఆర్ బెంచ్ ఆర్ ఫర్ డిఆర్సి. టు గివ్ దేర్ ఫైనల్ అవార్డ్, the act allow only 2 years for the tribunal and the bench. If the circumstances are very difficult, then they extended for more 1 year. అంటే ఇక్కడ 1.5 year అయింది, ఇక్కడ మ్యాక్సిమంగా ఎన్ని ఇయర్స్ ఇచ్చా 3 years. డిఆర్సి చేతులు ఎత్తేసింది అనుకోండి, ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎన్ని మంత్స్లో చేయాలంటే 3 monthsలో కల్లా చేయాలి. ఎన్ని మంత్స్లో చేయాలంటే 3 months. అండ్ ఎన్ని ఇయర్స్లో వీళ్ళు ఫైనల్గా ఎన్ని ఇయర్స్, ఇంకంతకు మించిన మ్యాక్సిమం వెళ్ళడానికి లేదు, 3 yearsలో సెటిల్మెంట్ చేయాల్సిందే, వాళ్ళు ఫైనల్ అవార్డు ఇవ్వాల్సిందే. ఓకే, ఫర్ ద కన్సర్న్స్ ఆఫ్ స్టేట్ దే విల్ గివ్ 3 months మోర్. ఇక్కడ 3 months, ఇక్కడ 3 months, 6 months, 3 years, 1.5 year. ఓవరాల్గా ఇష్యూ ఎప్పటికల్లా సెటిల్ అయిపోతుందండి, 5 years కల్లా సెటిల్ అయిపోతుంది. అంటే 28-30 years ఆఫ్ టైం ఎందుకు అంటే, మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్లో సెటిల్ చేయాలి, 5 years మినిమం. అది 1 month అవ్వచ్చు, 2 monthsలో ఇక్కడే సెటిల్మెంట్ అవ్వచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇఫ్ ద ట్రిబ్యునల్ ఆర్ బెంచ్
gave its final award, there is no need to place it under the Gazette of India. దాన్ని గజెట్ ఆఫ్ ఇండియా రాజపత్రంలో ప్లేస్ చేయాల్సిన పని లేదు. అది డైరెక్ట్గా ఏమవుతుంది, ఈ 3 months పీరియడ్ ఏదైతే ఉందో గ్రేస్ పీరియడ్, స్టేట్స్ కన్సర్న్స్ తీసుకొని వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తారు. అండ్ హియర్ వన్స్ అగైన్ ఏం పెట్టారంటే, నో ఎంట్రన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ద ఫైనల్ అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్. సుప్రీంకోర్టు నువ్వు ఎంటర్ అయ్యి మళ్ళీ రివ్యూ చేసే అధికారం లేకుండా సుప్రీంకోర్టుకి ఇక్కడ అధికారం లేదని చెప్పారు. ఇది మరి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఏదైనా ఒక కొత్త ఇష్యూ వస్తే అయితే ఇది ఎప్పుడైతే ట్రిబ్యునల్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ట్రిబ్యునల్ ఫామ్ అవుతుందో, ఎగ్జిస్టింగ్లో ఉన్న ట్రిబ్యునల్స్, రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ అన్ని కూడా పర్మనెంట్ ట్రిబ్యునల్స్కి ఏమవుతాయి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. ఆ ప్రాసెస్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను పాలిటీషియన్ కాదు కదా, పాలిటీ ఫ్యాకల్టీ కాదు కదా, నాకు ఎక్కడ జాగ్రఫీకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకొని మీకు చెప్పగలను. అర్థమవుతుందా? సో ఏంటి, మనకు సుప్రీంకోర్టు మళ్ళీ ఫైనల్ అవార్డుని రివ్యూ చేయడానికి అవకాశం లేదు. ఇది మన స్టేట్లో ఇప్పటి వరకు ఉన్న జియోపాలిటికల్ థింగ్. దేనికి సంబంధించి అమ్మా, రివర్ వాటర్ షేరింగ్కి కాజెస్ మాట్లాడడం, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసాం, ఇప్పటివరకు ట్రిబ్యునల్స్ చూసాం, కావేరీ డిస్ప్యూట్ చూసాం, పర్మనెంట్ సింగిల్ రివర్ వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ కూడా చూసాం. ఈ అపాయింట్మెంట్స్ కోసం అపాయింట్మెంట్స్ కమిటీ ఫామ్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్, లోక్సభ అపోజిషన్ లీడర్ అండ్ సిజేఐ, మినిస్టర్ ఆఫ్ లా, ఇట్లా ఒక 4-5 కలిపి ఒక అపాయింట్మెంట్స్ కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు అపాయింట్మెంట్స్ అన్ని చేస్తారనమాట. ఎవరెవరు ఉండాలి, ఏంటి కథ అని దీంట్లో. అర్థమవుతుందా? ఇది తర్వాత ఏంటి మరి ఇది ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే రావచ్చు. హూ నోస్ దట్ సుప్రీం కోర్ట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇష్యూ. సుప్రీం కోర్ట్ ఏదో ప్రొవిజన్ బట్టి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. హూ నోస్ దట్ ద స్టేట్స్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్ ద ఇష్యూస్. ఏమైనా గొడవలు రావచ్చు. ఇది అంటే ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్స్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, సిజేఐ ఉన్నాడు, నాకు తెలిసి మినిస్టర్ ఆఫ్ లా ఉన్నట్టున్నాడు. అంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్కే ఫేవర్గా ఉంటుంది అపాయింట్మెంట్స్ కమిటీ. ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ హ్యాస్ ఫేవర్ ఫర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ దిస్ కమిటీస్ ఆర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ దిస్ ట్రిబ్యునల్, ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పిన స్టేట్కి అడ్వాంటేజ్ ఇవ్వచ్చు కదా. ఓకే, ఇలాంటి లూప్ హోల్స్ కొన్ని కనబడుతున్నాయి. అందుకే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి అని. అది జనరల్ ఎస్సే అయినా, అది నార్మల్గా 10 మార్కర్స్ క్వశ్చన్ అయినా మనం ఎండ్ చేస్తే బాగుంటుంది. అర్థమైందా? ఇది దేనికి సంబంధించిన విషయం అమ్మ, మనకు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా.